చూడండి, అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ ముక్కలు కూరి పరపరా కొరికించేస్తాను. రాయండి. చెన్నపురి. ఫస్ట్ క్లాస్ గా రాసావమ్మా, అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు. నువ్వేం రాసావురా? చిన్నపూరి. చిన్నపూరి పెద్ద గారి ఏంట్రా గాడిద? చెన్నపూరి. పూరి పూరి. ఓహో, పురికోసలో పురియా. ఎరా ఇప్పుడు అది అవసరమా? ఏదో మీకు గుర్తు చేద్దామని. నోర్మై కూర్చో. రాయండి. చిన్నపూరి. కొసరాజు. ఏంట్రా ఇది? అది కోసరాజా? కోస ఏంట్రా? కోస పురికోసలో కోస కదండి. చంపేస్తాను. మాటి మాటికి పురుకోస పురుకోస అంటే కోసాలు తీసేస్తాను, కోసేస్తాను. కూర్చో. రాయండి. సార్, మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి, కానీ భయం వేస్తుందండి. ఎందుకురా భయం? జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలిరా. ధైర్యంగా అడుగు. నువ్వేం అడుగుతావు? సార్, మీరు బెల్ట్ బదులు పురికోస కట్టుకుంటారు. అవసరమా? కూర్చో. సార్, ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా, లేకపోతే నేను తీసుకెళ్తా. అవసరమే. ప్రిన్సిపల్ గారు ఏడురా ప్రిన్సిపల్ ఏడి? ఏంటండి భయపడతారు? ఇందాకగా చెప్పారు ధైర్యంగా ఉండాలని. చాలే సంబడం. కూర్చో. ఏంటి బాబు, అడిగి రావాలని తెలీదా? ఊరుకోండి సార్, మీరు మాత్రం అడిగి వస్తారా ఏంటి? వీడు బెల్ల కొట్టేసి తెచ్చాడు. ఈవిడ మాత్రం టైంకి వచ్చేసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బెల్ల కొట్టడం ఆలస్యం. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్ యూ మేడం. టుడేస్ లెసన్ ఇస్ రాధా కృష్ణాస్ లవ్. ఇస్ ఇట్ క్లియర్? వెరీ క్లియర్. వాట్ క్లియర్? టెల్ మీ వాట్ క్లియర్? అది మీరు చెప్పిందంత వెరీ క్లియర్ మేడం. లెసన్ స్టార్ట్ చేయక ముందే క్లియరా? yes మేడం, వెరీ క్లియర్. వాట్ క్లియర్? అది వెరీ క్లియర్ మేడం. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. సారీ మేడం, కారణం లేకుండా స్టూడెంట్ ని ప్రాబ్లం లేకుండా పిల్లల్ని పంపించడం చాలా తప్పు. వాట్ హ్యాపెండ్? చూడండి సార్, వీడు ఎక్కడెక్కడో చూస్తున్నాడు. నేను ఎక్కడ చూసానో చెప్పానండి సార్. కౌను బనేగా కరోడ్పతి. క్వశ్చన్ వేసాడు, ఆన్సర్ చెప్పమ్మా. అది సార్, వాడు నా గరిబనాపి చూస్తున్నాడు సార్. గరిబనాభి? ఐ డోంట్ అండర్స్టాండ్. వాట్ ఇస్ దట్? సైలెన్స్, సైలెన్స్. అర్థం కాలేదు మేడం. సార్, వాడు నా నడుము చూస్తున్నాడు సార్. ఎరా, నీ కాలేజీలో ఉండాలని లేదా? సార్, మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం సార్? శరీరం కనిపించకుండా అందంగా ఉండటం కోసం కదా. మరి కనిపించేలా వేసుకుంటే చూడొచ్చు. నేను అదే చేశాను సార్. మేడం బొట్టు కింద చీర కట్టుకుని క్లియర్ అంటే వెరీ క్లియర్ అన్నాను. తప్పా సార్? తప్పున్నారా? అది అలా చెప్పండి సార్. బుద్ధి సార్, తెలుగు తల్లి విగ్రహం చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. తెలుగు వారు ఎక్కడ కనపడినా తెలుగే మాట్లాడాలనిపిస్తుంది. తెలుగు సినిమా పోస్టర్ చూస్తే సినిమా చూడాలనిపిస్తుంది. కానీ మా మేడం గారిని చూస్తే మాత్రం ఎవరికి పాఠం వినాలనిపించదు సార్. బంగారు పాప గారు, స్టూడెంట్స్ మన పిల్లలాంటి వారు. వాళ్ళ ముందు తల్లిలా ఉండాలి కానీ రంభలా కాదు. సారీ సార్. సారీ మేడం, మిమ్మల్ని ప్రతి ఒక్కరూ మరోలా అనుకుంటుంటే మాకు బాధగానే ఉంది. ఓకే, అయితే రేపటి నుంచి గెటప్ చేంజ్. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ క్లియర్.